ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరం నవంబర్ 17వ రోజు కార్తీక మాసంలో వచ్చేటువంటి చివరి కార్తీక సోమవారం పూజా విధానం ఏమిటో, వ్రతకథ ఏమిటో, ఉపవాసం, నైవేద్యం, దానాలు, నియమాలు ఏమిటో, అలాగే ఈరోజు 365 ఒత్తులు వెలిగించవచ్చా లేదా అనే విషయాల గురించి పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అందుకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. శివుడికి, విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన మాసాల్లో ఒకటైన కార్తీక మాసంలో కార్తీక సోమవారాలకు ఉండే ప్రత్యేకతే వేరు. కార్తీక మాసంలో వచ్చే సోమవారం కార్తీక సోమవారం అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున శివారాధన చేసిన, శివనామస్మరణ చేసిన, శివుడికి అభిషేకం చేసిన విశేషమైన ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ కార్తీక సోమవారం రోజున పవిత్రమైన బోలా శంకరుడిని పూజిస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది. ఇంతటి పవిత్రమైన కార్తీక మాసం నవంబర్ 20వ తారీఖుతో ముగిసిపోనుంది. ఇదే ఈ కార్తీక మాసంలో 4వ మరియు చివరి కార్తీక సోమవారం. ఈ మాసం మొత్తం ఆధ్యాత్మికంగా ఎంత ప్రాధాన్యత ఉన్నా కార్తీక సోమవారం, అది చివరి కార్తీక సోమవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజున శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే దరిద్రాలన్నీ తొలగిపోవడం ఖాయమని పండితులు చెబుతున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ 2025 సంవత్సరం కార్తీక మాసంలో చివరి కార్తీక సోమవారం నవంబర్ 17న వచ్చింది. కార్తీక మాసంలో చివరి సోమవారం కనుక ఈ రోజుకు ప్రత్యేకత ఎక్కువ. ఈరోజు కొన్ని రకాల పనులు చేయడం వల్ల భక్తులకు సిరి సంపదలు, విద్య, ఆరోగ్యం, సంతోషం కలుగుతాయని నమ్ముతారు. కార్తీక మాసం అంతా గుడికి వెళ్ళలేకపోయినా ఈ మాసంలో వచ్చే చివరి సోమవారం తప్పకుండా శివుడి గుడికి వెళ్ళాలి. ఉదయాన్నే ఇంటిని, ఒంటిని శుభ్రం చేసుకొని శివుడి దగ్గర నెయ్యితో దీపం వెలిగించాలి. శివక్షేత్రానికి వెళ్ళి ఆయనకు ఇష్టమైన బిల్వపత్రాలను సమర్పించాలి. నీటితో లేదా పాలు, పెరుగు, తేనె, పంచామృతం వంటి వాటితో పరమేశ్వరుడికి అభిషేకం చేయించాలి. గంగాజలం, చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు దక్కుతాయి. కార్తీక మాసం చివరి సోమవారం రోజున మన స్తోమతను బట్టి అన్నదానం, వస్త్రదానం వంటి పుణ్యకార్యాలు చేయవచ్చు. ప్రతిరోజు దీపారాధన చేసే అలవాటు వీలు లేని వారు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించలేని వారు చివరి కార్తీక సోమవారం రోజున ఈ 365 ఒత్తులు, 1,00,000 ఒత్తులతో దీపాలు వెలిగించాలి. అలాగే దీపదానం చేసేవారు ఈరోజు దీపదానాన్ని తప్పక చేస్తే మంచిది. కార్తీక సోమవారం రోజున శివుడి వాహనం నంది కనుక ఆవుకు ఆహారాన్ని తినిపించాలి. ఆలయంలో ఉండే ధ్వజస్తంభానికి పూజలు చేసి దీపం వెలిగించాలి. కార్తీక మాసంలో చివరి సోమవారం కనుక ఉపవాస దీక్ష చేపట్టి రోజంతా శివనామస్మరణ చేయడం ఎంతో మంచిదని పండితులు చెప్తున్నారు. కార్తీక మాసంలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి కార్తీక సోమవారం రోజు తెల్లవారుజామున ప్రదోషకాలంలో శివుడికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం కలుగుతుందట. బిల్వార్చన చేయడం కూడా చాలా పవిత్రమైంది. ముఖ్యంగా కార్తీక సోమవారం చేసే ఉపవాసం, నదీ స్నానం, దీపదానం విశేషమైన ఫలితాలను కలిగిస్తుందని, అశ్వమేధ యాగం చేసినంత అద్భుత ఫలితాన్ని ఇస్తుందని పండితులు సూచిస్తున్నారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరం భోజనం చేస్తే శివుడి అనుగ్రహం పొందుతారని కార్తీక పురాణం చెబుతుంది. కార్తీక మాసంలో ఏ రోజు ఉపవాసం ఉన్నా లేకపోయినా చివరి కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే మంచిదని పెద్దలు చెప్తున్నారు. ఉపవాసం అనేది ఏకభుక్తం, నక్తం, ఆయాచితం, స్నానం, తిలాదానం అనే 6 రకాలుగా సోమవార వ్రతం ఉంటుంది. కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనం చేయకుండా ఉపవాసంతో గడిపి సాయంత్రం వేళ శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అయ్యాక తులసి తీర్థాన్ని మాత్రమే సేవించడం ఉపవాసంగా చెబుతారు. అలా చేయడం సాధ్యం కాని వాళ్ళు ఉదయం పూట యథాప్రకారం స్నాన, దాన, జపాలను చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి మాత్రం శివతీర్థాన్నో, తులసి తీర్థాన్నో ఏదో ఒకటి మాత్రమే స్వీకరిస్తారు. ఇలా చేయడాన్ని ఏకభుక్తం అంటారు. పగలంతా ఉపవాసంతో గడిపి రాత్రి నక్షత్ర దర్శనం చేసి తర్వాత భోజనం చేయడాన్ని నక్తం అంటారు. తమకు తాము భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే తినవచ్చు. దీన్నే అయాచితం అని పిలుస్తారు.
ఈ నాలుగింటిలో ఏది చేయలేని వారు కార్తీక సోమవారం సమంత్రక స్నాన జపాదులు చేయవచ్చు. మంత్రాలు జపాలు కూడా తెలియని వాళ్ళు నువ్వులు దానం చేసినా సరిపోతుంది. దీన్నే తిలాదానం అంటారు. ఈ 6 విధానాల్లో కనీసం ఏదో ఒకటైనా ఆచరించి తీరటం శ్రేయస్కరమని శివపురాణం చెబుతుంది. ఈ ఉపవాస నియమాల్లో ఏదో ఒక నియమాన్ని పాటిస్తూ కార్తీక సోమవారం నాడు శివలింగానికి అభిషేకం పూజ చేసి రాత్రిపూట భుజించేవాడంటే శివుడికి ఎంతో ఇష్టం. కార్తీక సోమవారం ఉపవాసం ఆచరించిన వ్యక్తికి కైలాస ప్రవేశం ఉంటుందని ప్రగాఢంగా నమ్ముతారు. ఇక కార్తీక సోమవారం రోజు పూజ చేసుకునేటప్పుడు నిత్యం ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని శివమంత్రాలను పఠించాలి. అలాగే మహాశివుడికి అత్యంత ఇష్టమైన బిల్వపత్రాలతో పూజించడం అత్యంత శుభకరం. ఈరోజు ముఖ్యంగా ప్రదోషకాలం అంటే సాయంత్రం సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించి పూజ ఆచరించి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరం ఉపవాసాన్ని విరమించాలి. కార్తీక సోమవారం వ్రతం ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని, వివాహం కాని స్త్రీలకు మంచి భర్త వస్తారని, వివాహమైన వాళ్లకు మాంగళ్య భాగం పెరుగుతుందని నమ్మకం. ఇక ఈ రోజున కార్తీక సోమవారం కథ విన్నా చదివినా విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది. కార్తీక మాసంలో అందులోనూ ప్రత్యేకించి సోమవారం ఆచరించిన వ్రతం ఎలాంటి వారికైనా ఎంతటి పుణ్యాన్ని ఇస్తుందో వివరించి చెబుతుంది కర్కశ కథ. పూర్వం స్వాతంత్ర నిష్ఠురి అనే ఒక ఆమె ఉండేది. ఆమె ప్రవర్తనంతా అత్యంత హేయంగానూ కర్కశంగానూ ఉండటంతో ఆమెను కర్కశ అని అంటుండేవారు. కశ్మీర దేశానికి చెందిన ఆమె సౌరాష్ట్ర దేశస్థుడైన మిత్రశర్మ అనే మంచి వేద పండితుడని పెళ్లాడింది. ఆమె తన దుర్మార్గ ప్రవర్తనతో మంచివాడైన భర్తను సైతం హింసించి భోగలాలసై జీవితం గడిపి వృద్ధాప్యంలో భయంకరమైన వ్యాధి సోకి చివరిలో ఎవరూ ఆదరించేవారు లేక దీనస్థితిలో మరణించింది. పాప ఫలితంగా మరుసటి జన్మలో శునకంగా జన్మించిన ఆమెకు ఓ కార్తీక సోమవారం నాడు పగటిపూట ఎక్కడా ఆహారమే దొరకలేదు. చివరకు సాయంత్రం వేళ ఒక వేద పండితుడు సోమవార వ్రతం భాగంగా ఉపవాసముండి సాయం సంధ్యా సమయంలో వ్రతం ముగించే విధానంలో భాగంగా ఆచారం ప్రకారం బలిని అంటే అన్నం ముద్దను తన ఇంటి ముంగిట ఉంచాడు. ఆహారం దొరకని ఆ శునకం ఆ అన్నం ముద్దను తింది. వెంటనే దానికి పూర్వజన్మ స్మృతి వచ్చింది. దాంతో మానవ భాషలో వేద పండితుడికి తన గతాన్నంతటినీ చెప్పింది. అంతా తెలుసుకొని కార్తీక సోమవారం నాడు పగటిపూట అంతా ఏమీ తినకుండా ఉపవాసముండి సాయంత్రం వేళ మాత్రమే శివుడి ప్రసాదం లాంటి బలిని తిన్న కారణంగా శునకానికి పూర్వజన్మంతా గుర్తుకొచ్చిందని గ్రహించాడు. అదే విషయాన్ని శునకానికి చెప్పాడు. దాంతో తనకెలాగైనా మళ్ళీ పుణ్యం లభించేలా అనుగ్రహించమంది ఆ శునకం. సోమవార వ్రతాలను చేసి పుణ్యం సంపన్నుడైన ఆ పండితుడు పరోపకార దృష్టితో ఒక సోమవార ఫలాన్ని దానికి దారపోశాడు. వెంటనే కర్కశ శునకదేహాన్ని విడిచిపెట్టి దివ్య శరీరంతో కైలాసానికి చేరింది. ఇది స్కందపురాణం చెప్తున్న సోమవార వ్రత కథ. కార్తీక సోమవారం రోజు ఆలయాల్లో చేసే దీపదానం వల్ల సర్వపాపహరణం కలుగుతుందని కూడా చెబుతారు. కార్తీక సోమవారం రోజు ఉసిరి చెట్టును పూజించడం వల్ల యముడి బారిన పడకుండా బయటపడొచ్చని అంటారు. ఈరోజు చేసే అన్నదానం వస్త్రదానం విశేషమైన ఫలితాలిస్తాయి. ఈరోజు ఉల్లి వెల్లుల్లి మాంసాహారం నిషిద్ధం. కార్తీక సోమవారం రోజున ఆకాశ దీప దర్శనం దానం ధర్మం రెట్టింపు ఫలితాలనిస్తాయని విశ్వసిస్తారు. ఇలా చేయడం వల్ల కోటి సోమవారాలు ఆచరించిన పుణ్య ఫలితం దక్కుతుందని పెద్దలు చెప్తారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.